నమస్తే. ఏపీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. నా పేరు కె వెంకటరామరెడ్డి. కేవీఆర్ టీవీ పేరుతో జర్నలిజంలో గత 18 సంవత్సరాలుగా జర్నలిజం కెరీర్లో ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ పరిణామాలు మీకు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి. తెలంగాణ పౌరుడైన నన్ను ఏపీలో కర్నూలు 4th టౌన్ పిఎస్కి పిలిపించి అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను పెట్టారు. 24 అవర్స్ పాటు నా అరెస్ట్ని కానీ రిలీజ్ని కానీ ఇవ్వకపోవడంతో నా భార్య కొండా విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఏపీ పోలీసులు నన్ను రిలీజ్ చేయాల్సిన పరిస్థితులన్నీ మీరు చూశారు. నేపథ్యంలో అంటే కొంత మెంటల్ టార్చర్ అండ్ రకరకాల ఇబ్బందులకు నన్ను అక్కడ గురి చేయడం జరిగింది. సో ఫర్దర్గా అంటే మానవ హక్కులు అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు తెలంగాణ హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. నాకున్న ఇబ్బందులన్నింటిని కూడా వారికి విన్నవించడం జరిగింది. ఆ తర్వాత న్యాయ పోరాటం కోణంలో వాళ్ళు సహకరించాలని చెప్పి నా హక్కులకు రక్షణ కల్పించాల్సిందిగా ఈరోజు హెచ్ఆర్సీని కలవడం జరిగింది. దాని తాలూకా పిటిషన్ ఫైల్ ఇది. సో ఇంకా కొంత ఏంటంటే లీగల్ ప్రాసెస్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నాను. ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. నేను జర్నలిస్ట్ కేవీఆర్ భార్యని. కేవీఆర్ అరెస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఆ కేసు విషయంలో కేవీఆర్కి ప్రాణహాని ఉందని చెప్పేసి హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడానికి వచ్చాం. అందరికీ నమస్తే. కేవీఆర్ మీకు అందరికీ తెలుసు. కేవీఆర్ టీవీ పేరుతోటి తెలంగాణతో పాటు ఏపీ పైన కూడా ఏపీ సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న కొన్ని అరాచకాలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఏ తరహాలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ పబ్లిక్ సమస్యని తెలంగాణ వేదికగా ఆంధ్ర సమస్యని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం గత కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాడు. సో మనందరికీ తెలుసు, ప్రజా సమస్యని ఎవరైతే జర్నలిస్ట్ తెరపై తీసుకొని వచ్చి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాలకు ఇబ్బందులు అయినప్పుడు ప్రభుత్వాలు కూడా మనకి ఇబ్బందులు పెట్టాలన్న ప్రయత్నాలు చేస్తాయి. సో అందులో భాగంగానే కేవీఆర్ టీవీ ఓనర్ ఎవరైతే ఉన్నారో కె వెంకటరామరెడ్డి అన్నను కూడా ఏపీ పోలీసులు కూటమి ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా స్టోరీ చేశారు, ప్రభుత్వానికి ఇబ్బంది అయింది కాబట్టి మీకు నోటీసులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు 4 తారీఖు హైదరాబాద్లో కేవీఆర్ ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడే రావాలి, రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు పైనుంచి ప్రెజర్ ఉన్నది అన్నప్పుడు సో లేదు, మాకు ఆల్రెడీ షెడ్యూల్ మాకు ఫంక్షన్స్ ఉన్నాయి, మేము ఆల్రెడీ షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టి సో ఖచ్చితంగా మేము మీ నోటీసులకు గౌరవిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ నోటీసులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చెప్పి తర్వాత 10th నాడు కర్నూలు 4th టౌన్ పోలీసు వాళ్ళకు గౌరవించి ఆ నోటీసులకు వివరణ ఇవ్వడానికి సాయంత్రం 5:30కి కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్కి కేవీఆర్ ఆయన బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఈ వార్త ఏపీలో బాగా వైరల్ అయ్యింది. కేవీఆర్ పైన, తెలంగాణ జర్నలిస్ట్ పైన ఆంధ్ర పోలీసులు 3rd డిగ్రీ చేసిరన్న వార్త ఏపీలో పూర్తి స్థాయిలో అక్కడ వైరల్ కావడం జరిగింది. తెలంగాణలో కూడా ఈ వార్త ఇంకా తెలంగాణ సమాజాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ప్రాంతాలుగా మనం విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ములుగా మనం విడిపోయినాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అండ్ ఏపీ పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒక 15-16 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రజలకు కూడా మనం ఏదో చేయాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ప్రజల కోసమైన ఒక వీడియో చేసినందుకు పోలీసులు మన తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి పైన 3rd డిగ్రీ ప్రయోగించారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. సో ఒక 15 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న కేవీఆర్ పైనే తెలంగాణ నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఏపీ పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారంటే ఒక జర్నలిస్ట్ అంటేనే ఏపీ పోలీసులో గౌరవం లేనట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసులను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు.